పీడిఎఫ్స్‌లో 55 లెసన్స్‌తో పాటు వీడియో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగిందండి. పీడిఎఫ్ కావాలనుకునే వాళ్ళు స్క్రీన్ పైనున్న ఈమెయిల్ ఐడీకి రిక్వెస్ట్ పంపినట్లయితే పేమెంట్ డీటెయిల్స్ పంపడం జరుగుతుంది. పేమెంట్ చేసి పీడిఎఫ్ పొందగలరు. లెట్స్ లెర్న్ డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్. I hope these sentences are very helpful for you to speak in English. If you are new to this channel, please like and subscribe. Let's start. నువ్వు అనుకున్నంత తెలివైన వాడివి కాదు. నువ్వు అనుకున్నంత తెలివైన వాడివి కాదు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. యూ ఆర్ నాట్ యాజ్ క్లెవర్ యాజ్ యూ థింక్. యూ ఆర్ నాట్ యాజ్ క్లెవర్ యాజ్ యూ థింక్. ఈ విధంగా సెంటెన్స్‌ని చెప్పవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. నేను చెప్తుంది నీకు అర్థం కావడం లేదు. నేను చెప్తుంది నీకు అర్థం కావడం లేదు. ఇంగ్లీష్‌లో యూ ఆర్ నాట్ గెట్టింగ్ మై పాయింట్. యూ ఆర్ నాట్ గెట్టింగ్ మై పాయింట్. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు నీ స్నేహితులను కూడా తీసుకురావచ్చు. నువ్వు నీ స్నేహితులను కూడా తీసుకురావచ్చు అని చెప్పే సందర్భాలలో యూ కెన్ బ్రింగ్ యువర్ ఫ్రెండ్స్ టూ. యూ కెన్ బ్రింగ్ యువర్ ఫ్రెండ్స్ టూ. సీ ద నెక్స్ట్ వన్. నన్ను ఈ గేమ్‌లో ఓడించలేవు. నన్ను ఈ గేమ్‌లో ఓడించలేవు అని చెప్పడానికి ఇంగ్లీష్‌లో యూ కాంట్ డిఫీట్ మీ ఇన్ దిస్ గేమ్. యూ కాంట్ డిఫీట్ మీ ఇన్ దిస్ గేమ్. సీ ద నెక్స్ట్ వన్. నీకు నా బాధ అర్థం కాదు. నీకు నా బాధ అర్థం కాదని చెప్పే సందర్భాలలో యూ డోంట్ అండర్‌స్టాండ్ మై పెయిన్. యూ డోంట్ అండర్‌స్టాండ్ మై పెయిన్. నువ్వు చాలా మారిపోయావు. నువ్వు చాలా మారిపోయావు. యూ హ్యావ్ చేంజ్డ్ ఎ లాట్. యూ హ్యావ్ చేంజ్డ్ ఎ లాట్. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు అతడి వలలో పడ్డావు. నువ్వు అతడి వలలో పడ్డావు అని అంటూ ఉంటాం కదా. ఇంగ్లీష్‌లో యూ హ్యావ్ ఫాలెన్ ఇంటూ హిస్ ట్రాప్. యూ హ్యావ్ ఫాలెన్ ఇంటూ హిస్ ట్రాప్. ఈ విధంగా సెంటెన్స్‌ని చెప్పవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. మీరు అతడిని ఇంతకుముందు కలవలేదు. మీరు అతడిని ఇంతకుముందు కలవలేదు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. యూ హావెంట్ మెట్ హిమ్ బిఫోర్. యూ హావెంట్ మెట్ హిమ్ బిఫోర్. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు నన్ను నీ మాటలతో బాధపెట్టావు. నువ్వు నన్ను నీ మాటలతో బాధపెట్టావు. యూ హర్ట్ మీ విత్ యువర్ వర్డ్స్. యూ హర్ట్ మీ విత్ యువర్ వర్డ్స్. యూ హర్ట్ మీ అంటే నువ్వు నన్ను బాధపెట్టావు నీ మాటలతో. విత్ యువర్ వర్డ్స్. సీ ద నెక్స్ట్ వన్. నేనెవరి గురించి మాట్లాడుతున్నానో నీకు తెలుసు. నేనెవరి గురించి మాట్లాడుతున్నానో నీకు తెలుసు. యు నో హూ ఐ యామ్ టాకింగ్ అబౌట్. యు నో హూ ఐ యామ్ టాకింగ్ అబౌట్. సో ద నెక్స్ట్ వన్. మీరు నాకు బాగా తెలిసిన వారిలా కనిపిస్తున్నారు. మీరు నాకు బాగా తెలిసిన వారిలా కనిపిస్తున్నారు. ఇంగ్లీష్‌లో యు లుక్ వెరీ ఫెమిలియర్ టు మీ. యు లుక్ వెరీ ఫెమిలియర్ టు మీ. బాగా తెలిసిన వారిలా కనిపిస్తున్నారని చెప్పడానికి యు లుక్ వెరీ ఫెమిలియర్ టు మీ. సో ద నెక్స్ట్ వన్. నువ్వు క్షమించరాని తప్పు చేశావు. నువ్వు క్షమించరాని తప్పు చేశావు. ఇంగ్లీష్‌లో యు మేడ్ యాన్ అన్‌ఫర్గివబుల్ మిస్టేక్. యు మేడ్ యాన్ అన్‌ఫర్గివబుల్ మిస్టేక్. నువ్వు అలా చేసి ఉండాల్సింది కాదు. నువ్వు అలా చేసి ఉండాల్సింది కాదు అని చెప్పే సందర్భాలలో యూ షుడెంట్ హ్యావ్ డన్ సో. యూ షుడెంట్ హ్యావ్ డన్ సో. సో ద నెక్స్ట్ వన్. మీ బస్ ఇప్పుడే వెళ్ళిపోయింది. మీ బస్ ఇప్పుడే వెళ్ళిపోయిందని చెప్పే సందర్భాలలో యువర్ బస్ హ్యాస్ జస్ట్ గాన్. యువర్ బస్ హ్యాస్ జస్ట్ గాన్. సో ద నెక్స్ట్ వన్. నేను ఈరోజు నా కబోర్డ్ సర్దుతాను. నేను ఈరోజు నా కబోర్డ్ సర్దుతాను అని చెప్పడానికి ఐ విల్ ఆర్గనైజ్ మై కబోర్డ్ టుడే. ఐ విల్ ఆర్గనైజ్ మై కబోర్డ్ టుడే. సర్దడాన్ని ఆర్గనైజ్ చేయడం అని కూడా అనవచ్చు. సో ద నెక్స్ట్ వన్. నువ్వు నీ జుట్టు దువ్వుకోవాలి. నువ్వు నీ జుట్టు దువ్వుకోవాలి. ఇంగ్లీష్‌లో యూ షుడ్ కోంబ్ యువర్ హెయిర్. యూ షుడ్ కోంబ్ యువర్ హెయిర్. సో ద నెక్స్ట్ వన్. మీరు మీ ఇంటికి రంగులు వేయాలి. మీరు మీ ఇంటికి రంగులు వేయాలి. ఇంగ్లీష్‌లో యూ షుడ్ పెయింట్ యువర్ హౌస్. యూ షుడ్ పెయింట్ యువర్ హౌస్. నాకు అతడితో ఎటువంటి సమస్య లేదు. నాకు అతడితో ఎటువంటి సమస్య లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ హిమ్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ హిమ్. సో ద నెక్స్ట్ వన్. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి. సారీ ఫర్ ట్రబ్లింగ్ యూ. సారీ ఫర్ ట్రబ్లింగ్ యూ. వాళ్ళు నా మాట వినరు. వాళ్ళు నా మాట వినరు. దే డోంట్ లిజన్ టు మీ. దే డోంట్ లిజన్ టు మీ. జంతువులా ప్రవర్తించకు. జంతువులా ప్రవర్తించకు అని చెప్పే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా. ఇంగ్లీష్‌లో డోంట్ బిహేవ్ లైక్ యాన్ యానిమల్. డోంట్ బిహేవ్
like an animal. See the next one. వాళ్ళు ఎగ్జామ్స్ కోసం చదువుతున్నారు. ఇంగ్లీష్‌లో దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్. నేను నా జీతం మొత్తం 10 రోజుల్లో ఖర్చు చేశాను. అని చెప్పే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! ఇంగ్లీష్‌లో ఐ స్పెంట్ మై హోల్ సాలరీ ఇన్ జస్ట్ 10 డేస్. ఐ స్పెంట్ మై హోల్ సాలరీ ఇన్ జస్ట్ 10 డేస్. ఐ స్పెంట్ మై హోల్ సాలరీ అంటే నేను నా జీతం మొత్తం ఖర్చు చేశాను 10 రోజుల్లో. ఇన్ జస్ట్ 10 డేస్ ఈ విధంగా సెంటెన్స్‌ని చెప్పవచ్చు. సో ద నెక్స్ట్ వన్. నేను ఈ ఉద్యోగం అతి త్వరలో మానేస్తాను. ఈ విధంగా చెప్పాలి. ఐ విల్ లీవ్ దిస్ జాబ్ వెరీ సూన్. సీ ద నెక్స్ట్ వన్. అతడు నన్ను అందరి ముందు అవమానించాడు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. హీ ఇన్సల్టెడ్ మీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీవన్. నువ్వు అరవాల్సిన అవసరం లేదు. నేను చెవిటివాడిని కాదు. ఈ విధంగా చెప్పాలి సెంటెన్స్‌ని. యూ డోంట్ నీడ్ టు షౌట్. ఐఎమ్ నాట్ డెఫ్. అంటే నువ్వు అరవాల్సిన అవసరం లేదు. నేను చెవిటివాడిని కాదు. ఐఎమ్ నాట్ డెఫ్. సో ద నెక్స్ట్ వన్. ఆమె నన్ను నీ గురించి అడిగింది అని చెప్పే సందర్భాలలో షీ ఆస్క్డ్ మీ అబౌట్ యూ. ఎందుకు మీరంతా అతడిని కొడుతున్నారు. ఇంగ్లీష్‌లో వై ఆర్ యూ ఆల్ బీటింగ్ హిమ్. సో ద నెక్స్ట్ వన్. నేను దాని గురించి ఏమీ మాట్లాడాలని అనుకోవడం లేదు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఐ డోంట్ వాంట్ టు టాక్ ఎనీథింగ్ అబౌట్ ఇట్. సో ద నెక్స్ట్ వన్. నువ్వింకా బస్ ఎక్కలేదా? ఇంగ్లీష్‌లో హావెంట్ యూ గెట్ ఆన్ ద బస్ ఎట్. ఈ విధంగా అడగవచ్చు. సో ద నెక్స్ట్ వన్. రానున్న రోజుల్లో అంతా బాగుంటుంది అని చెప్పే సందర్భాలలో ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్ ఇన్ ద కమింగ్ డేస్. ఈ విధంగా సెంటెన్స్‌ని చెప్పవచ్చు. సో ద నెక్స్ట్ వన్. నా నుండి ఏమీ దాచకు అని చెప్పడానికి డోంట్ హైడ్ ఎనీథింగ్ ఫ్రమ్ మీ. నిన్ను ఇక్కడికి ఎవ్వరూ పిలవలేదు అని చెప్పాలంటే నో వన్ హ్యాస్ ఇన్వైటెడ్ యూ హియర్. నువ్వు ఇంక వెళ్ళొచ్చు అని చెప్పే సందర్భాలలో యు మే లీవ్ నౌ. సో ద నెక్స్ట్ వన్. నువ్వు ఎప్పుడంటే అప్పుడు వెళ్ళొచ్చు. యూ కెన్ లీవ్ వెనెవర్ యూ వాంట్. ఎండలో ఆడకు. డోంట్ ప్లే ఇన్ ద సన్. కీప్ ప్రాక్టీసింగ్ everybody. Thank you for watching. Please like and subscribe. Learn English with Josh.